రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీ ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న రాజమౌళి ఫ్యామిలీ భూకంపం బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి ఒక్కో సినిమాతో తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతూ ఒక్కో సినిమాతో తన క్రేజ్ను మరింత పెంచుకుంటూ పోతున్నారు. బాహుబలి సిరీస్ ముందు వరకు ఆయన టాలీవుడ్కే పరిమితమయ్యారు. కానీ ఆ మూవీలోని 2 పార్టులు బ్లాక్ బస్టర్గా నిలవడంతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రాజమౌళికి టాలీవుడ్లో తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత తీసినటువంటి RRRతో ఆయన క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగింది. యుఎస్, జపాన్ లాంటి విదేశాలలో RRR మానియా ఇప్పటికీ తగ్గట్లేదు. ఆ దేశాలలో వసూళ్లలో బీభత్సం సృష్టించడమే గాక ప్రేక్షకుల మనసులకు హత్తుకుంది జక్కన్న చిత్రం. నాటుకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి ఎవరనే చర్చ హాలీవుడ్తో పాటు ప్రపంచ సినిమా మొత్తం చర్చించుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా పనుల కోసం జపాన్ వెళ్లిన జక్కన్నకు పెను ప్రమాదం తప్పింది. అక్కడ భూకంపం బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఓ బిల్డింగ్లో 28వ ఫ్లోర్లో ఉన్నాం. అప్పుడే మెల్లగా భూమి కంపించడం స్టార్ట్ అయింది. జపాన్లో భూకంపం ఎలా ఉంటుందో చూసా. మేం చాలా ఆందోళన చెందాం. కానీ మా చుట్టూ ఉన్న జపానీయులు మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారు. ఏదో వర్షం పడుతున్నంత ఈజీగా వాళ్ళు లైట్ తీసుకున్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశామంటూ కార్తికేయ చెప్పుకోవచ్చారు. అంతేకాకుండా భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్లో వచ్చిన వార్నింగ్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే భూకంప తీవ్రత 5.3గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. తూర్పు జపాన్లోని దక్షిణ ఇబారాకి ప్రిఫెక్చర్లో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా నూతన సంవత్సరం రోజు అందరూ సంబరాలలో మునిగి ఉంటే జపాన్లో భారీ భూకంపం సంభవించి జనసంద్రాన్ని అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలు వణికిపోయాయి. సుమారు 60 మందికి పైగా మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో రాజమౌళి కూడా రియాక్ట్ అయ్యారు. తమ హృదయాలలో జపాన్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీ జపాన్ పర్యటనలో ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లతో తెరకెక్కించిన గ్లోబల్ హిట్ చిత్రం RRR స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాజమౌళికి పెను ప్రమాదం తప్పిందని తెలుసుకున్న ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్గా ఇండియాకు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.